వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు, ఆనాడు విద్యార్థి దశలో ఎన్ఎస్సీ నాయకుడిగా జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడి నుంచి అప్పుడే రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడినై వివిధ కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో కూడా వారు రాజకీయం కరీంనగర్ లోక్సభ కాకపోయినప్పటికీ కూడా జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు తిరిగే సందర్భంలో అనేక సార్లు మంత్రికి వెళ్ళి వారి సలహా సూచనలు తీసుకునేటువంటి విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగి వారి యొక్క ఆశీస్సులు రాజకీయ అనుభవం మాకు ఎప్పుడు కూడా ఉపయోగపడ్డది. ఈ సందర్భంగా వారికి అమ్మ దగ్గర కూడా అనేక సందర్భాల్లో భోజనం చేసినటువంటి సందర్భాన్ని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ పెద్దల్ని వారికి నివాళులు అర్పిస్తూ శ్రీపాదరావు గారి యొక్క చరిత్రకు సంబంధించి శ్రీపాదరావు గారి యొక్క ఆలోచన విధానం కలివిడితనం కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి ఎవరితోటి విభేదాలు లేకుండా ముందుకు పోయే విధంగా ఉండేటువంటి శ్రీపాదరావు గారిని ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకున్నట్టయితే టెన్షన్ ఫ్రీ పాలిటిక్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కొద్దిగా సగం శ్రీధర్ బాబు గారికి వచ్చింది, ఇంకా సగం కొద్దిగా వయసు పడ్డా కొద్ది వస్తూ ఉంటుంది కావచ్చు. ఆ విధంగా ఓపికగా మాకు అటువంటి ఓపిక పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడప్పుడు అడుగుతా ఎట్లా కొద్దిగా స్ట్రెయిన్ ఎట్లా ఫీల్ చేస్తారు, ఎట్లా చేస్తారని చెప్పి రాత్రి 2-3 గంటలు శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు కూడా మంత్రికి వెళ్ళినా, కరీంనగర్కి వచ్చినా, హైదరాబాద్కు పోయినా, పొరపాటున బొంబాయి పోయినా, ఢిల్లీ పోయినా మంత్రులు ఎప్పుడు ఉందరు. ఇప్పుడు కూడా శ్రీధర్ బాబు గారి దగ్గర ఎట్లనే ఉంటారు, ఎక్కడ పోయినా కూడా లోకల్ స్థానికులకు ఇబ్బంది. ఆ విధంగా కాన్స్టిట్యున్సీ అంటే ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ